Hi guys, today we'll learn about the file handling in Python. File handling means how we can open, read, write, and update files using Python. Okay. In real life, we just say file handling to saving the data to a file or reading from a file like user data logs and updating files. In file handling, there are have a modes. Share the meeting. Here we can write the mode. Here R means read mode and W means write and A means append. It means create. T means text mode and B means binary mode. These are all the modes. If example to open the file in read mode, here syntax we will write. Example open file dot txt or R means read mode. So here open the file and in the file we read the content. Same as usual. Here A means append and W means write. Example in Python I will show you. Here we can create the one new project. File handling. Here we can create the Python file. File name is read. Okay. I write the code. For example, variable name is f file equals to open. Text file is demo.txt and use the mode is write mode, read mode. Sorry. Then no data equals to f dot read and print data. Then next f dot close, file close. Here open is there. Open means here to open the file. And here can take the read. Read is to read the content in that file. Okay. And next close. Closes the file. Okay.
Now these are put in the comments. Now you can run the code. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఏమని నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ demo.txt. సో ఇక్కడ మనం demo.txt తీసుకున్నాగా ఈ ఫైల్ లేదు అని చెప్పేసి ఎర్రర్ వచ్చేసింది. సో ఇక్కడ ఒక ఫైల్ తీసుకుంటాం demo.txt అనేసి. ఇప్పుడు రీడ్ చేద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం ఈ ప్రాజెక్ట్. ఓకే, రన్ అయింది. బట్ ఇక్కడ ఎంటీ ఉంది కాబట్టి ఎంటీ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం టేక్ అనేది ఫైల్ నేమ్ is write mode. సేమ్ ఇక్కడ కూడా ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నాం. ఫైల్ నేమ్ ఏంటి demo.txt. demo.txt. ఇక్కడ రైట్ మోడ్ తీసుకుంటుంది అంటే W. ఓకే, నెక్స్ట్ ఎఫ్ డాట్ ఏం చేస్తాం, రైట్ చేస్తాం కాబట్టి రైట్ తీసుకొని అందులో హలో స్టూడెంట్స్ అని చెప్పేసి రాస్తాం. నెక్స్ట్ ఎఫ్ డాట్ క్లోజ్. ఇప్పుడు ఇది రన్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ demo.txt లో చూసుకుంటే ఇక్కడ హలో స్టూడెంట్స్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ రీడ్ రాసాము. ఈ రీడ్ లో demo.txt అనేది ఫైల్. ఇప్పుడు ఈ ఫైల్ లోడ్ చేస్తే హలో స్టూడెంట్స్ అని చెప్పేసి రావాలి. ఓకే, ఇక్కడ వచ్చింది. సో దిస్ ఈస్ ద రైట్ మోడ్, దిస్ ఈస్ ద రీడ్ మోడ్. ఇక్కడ రైట్ మోడ్ అంటే ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్ ఇట్ విల్ డిలీట్ ఓల్డ్ కంటెంట్, ఆర్ ఇఫ్ ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ క్రియేట్స్ ఎ న్యూ వన్. అంటే ఇప్పుడు మనకి ఈ రైట్ మోడ్ లో demo.txt అని ఉంది. ఒకవేళ ఈ ఫైల్ ఇక్కడ ఉంటే, ఆల్రెడీ ఉంటే, ఈ ఓల్డ్ డేటా అంతా వెళ్ళిపోయి న్యూ ఏదైతే ఇస్తామో ఆ డేటా వస్తుంది, ఈ డేటా వస్తుంది ఏదైతే ఇస్తామో. ఒకవేళ ఫైల్ అనేది లేదు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ డెమో అని ఉంది, నేను demo2 అని ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక సపరేట్ ఫైల్ క్రియేట్ అయ్యి ఆ ఫైల్లో ఇది ఉండిపోతుంది. ఇక్కడ క్రియేట్ అయింది demo2.txt. సో ఇందులో ఇది క్రియేట్ అయింది. దిస్ ఇస్ ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్ ఇట్ విల్ డిలీట్ ఓల్డ్ కంటెంట్. If file does not exist, it creates a new one. Okay. Next append చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి append. ఓకే, సేవ్. ఒక వేరియబుల్ నేమ్ తీసుకుందాం. ఓపెన్ demo.txt append. append అంటే మనం డేటా యాడ్ చేస్తున్నాం కాబట్టి రైట్ మోడ్ తీసుకుంటాం. వెల్కమ్ టు క్లాస్. afterwards file dot close. ఓకే, ఇప్పుడు demo.txt అనే దాంట్లో హలో స్టూడెంట్స్ అని ఉంది. ఇప్పుడు ఇందులో అపెండ్ అంటే వెల్కమ్ టు పైథాన్ క్లాస్ అనేది కూడా అపెండ్ అవ్వాలి. అపెండ్. మనకి ఇక్కడ ఎర్రర్ ఏం రాలేదు. సో ఇక్కడికి వెళ్ళి చూద్దాం. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పైథాన్ క్లాస్. ఇప్పుడు మనకి ఇదే లైన్ లో కాకుండా నెక్స్ట్ లైన్ కావాలి అన్నప్పుడు
ఇక్కడ అపెండ్ లోనే /n అని ఇస్తాం. /n. దిస్ ఈస్ అ న్యూ లైన్ లేక వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేద్దాం ఇంకొకటి. ఓకే, న్యూ లైన్ లేక వచ్చింది. ఇదే రైట్ మోడ్ లో రాసామనుకో, ఇక్కడ అపెండ్ చేసేప్పుడు ఏమైంది, ఏదైతే యాడ్ చేస్తున్నామో అది ఓల్డ్ కంటెంట్ అంతే ఉంచి నెక్స్ట్ అప్డేట్ అవుతుంది. రైట్ అంటే ఓల్డ్ కంటెంట్ డిలీట్ అవుతుంది, ఏదైతే ఇస్తామో అదే అప్డేట్ అవుతుంది. ఇప్పుడు హలో స్టూడెంట్స్ అనేది ఒక్కటే ఇచ్చాం. దిస్ ఈస్ అ రైట్ డెమో 2 డెమో డెమో. ఓకే, దిస్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అపెండ్ అండ్ రైట్. Works they adds a new text at the end of the file. నెక్స్ట్ విత్ అనేది యూజ్ చేద్దాం. విత్ రీడ్. ఓకే, can get the with open read. Alias name is here. Print dot read. Now run the code. Read. Hello students. ఇక్కడ రీడ్ కి విత్ రీడ్ కి డిఫరెన్స్ ఏంటంటే, విత్ పెట్టుకోకున్నప్పుడు మనం మాన్యువల్ గా క్లోజ్ అనేది చేయాలి ఫైల్ ని. ఇక్కడ విత్ యూజ్ చేసామంటే ఫైల్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. విత్ ఈస్ బెటర్ బికాస్ ఇట్ ఆటోమేటికలీ క్లోజెస్ ది ఫైల్. నో నీడ్ టు రైట్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక డెమో 3 అనేది టెక్స్ట్ ఫైల్ లేదు. సో ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇలా ఎర్రర్ రాకుండా పర్టికులర్ ఎర్రర్ ఏంటి అని రావాలన్నప్పుడు మనం ట్రై ఎక్సెప్షన్స్ అనేవి రాస్తాం. ఓకే, అది ఎలా రాస్తాం అంటే సేమ్ ట్రై విత్ ఓపెన్ ఎగ్జాంపుల్ abc.txt. రీడ్ మోడ్ తీసుకున్నాం. alias నేమ్ f. ప్రింట్ f.read. ఓకే, నెక్స్ట్ accept. File not found error. Print file not found. ఓకే, ఇప్పుడు abc.txt అనేది లేదు. సో మనకి ఎర్రర్ రాకుండా పర్టికులర్ ఎర్రర్ ఏంటని చెప్పేసి వచ్చింది. ఓకే, ఫైల్ నాట్ ఫౌండ్ అంటే ఈ ఫైల్ లేదు. సో ఇప్పుడు ఒకవేళ ఉన్న ఫైల్ ఇద్దాం demo.txt. ఓకే, ఇప్పుడు రన్ అయింది.
ఇక్కడ ట్రై విత్ ఓపెన్ demo.txt ఫైల్ ఉంటే రీడ్ అయ్యి ప్రింట్ ఆ కంటెంట్ రీడ్ చేస్తున్నాం. ఒకవేళ లేకుంటే ఎక్సెప్షన్ ఫైల్ హ్యాండింగ్ ఎర్రర్ లేక వెళ్ళిపోతుంది. ఒకసారి ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ బోర్డ్స్ అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ రీడ్ ఆర్ మోడ్ మీన్స్ రీడ్ opens the file to read only. File must exist or it will show an error. Okay. Next W. ఇక్కడ ఓకే read completed. Next W means write mode. It opens the file to write if file exists. It will deleted old content. If it does not exist, it creates a new file and write the content. Next A means append. It opens the file to add text at the end of the content. It keeps the old content. If the file does not exist, it creates the new file and append the content. Next X. X also create. It creates a new file. If already exists, it will show an error. Okay. Next T. T means text. It is used to work with text files defaultly. No need to write T except .txt. That. Next one is B. Binary. It is used to work with binary files like images, videos, PDF, like etc. And double mode are is there. That means R plus. R plus means read and write. Open the files for both reading and writing, but file must exist. Then next read okay W. Next W plus. It means write and read. It is writes and reads a file, overwrites if exists, or create a new file. Last one is A plus. Append means append and read. Okay. Append and read means it adds a new content and also allows the recording content. Here use only R means when you only want to a read file, and W use if you want
create or overwrite a file. A and A is to add a new content without deleting old data. Always, but always use with open as F. F are variable as your choice. ఏమున్నాయి Okay. Today we learn how to open the read, open, write, and append files using Python. File handling is useful when you want to store or get data from files. Okay.